వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొత్త టీపీసీసీని ఖరారు కావడం, మహేష్ గౌడ్ కు కొత్త బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. తాజాగా అసెంబ్లీ కమిటీలను ప్రకటించారు. నామినేటెడ్ రెండో దశ పదవులకు ముందే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు ఆమోదం తీసుకోనున్నారు. కొత్తగా మంత్రులయ్యే వారి విషయంలోనూ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం సుదీర్ఘ కసరత్తు తర్వాత టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియమించింది. ఇక మంత్రివర్గ విస్తరణ పైన ఇప్పటికే చర్చలు జరిగాయి. పోటీ ఎక్కువగా ఉండటంతో హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రేపు భేటీ కానున్నారు. వరద నష్టం అంచనా వివరాలు చెప్పి కేంద్ర సాయం కోరనున్నారు. ఇప్పటికే వరద నష్టంపై కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,400 కోట్ల రూపాయలు మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇక ఈసారి పర్యటనలో మంత్రివర్గ విస్తరణకు ఆమోదం వస్తుందని అంచనా వేస్తున్నారు. మంత్రుల రేసులో ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్, మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ నుంచి మక్కల్ ఎమ్మెల్యే శ్రీహరికి, ముదిరాజ్ కోటాలలో ఖాయమని చెప్తున్నారు. మైనారిటీ కోటాలో షబీర్ అలీ, అజారుద్దీన్ పదవులను ఆశిస్తున్నా ఎవరికి దక్కుతుంది అనేది చూడాల్సి ఉంది. అయితే 6 పదవులు ఖాళీ ఉన్న 5గురికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మంత్రివర్గం, నామినేటెడ్ పదవుల భర్తీ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో జోష్ వస్తుందని భావిస్తున్నారు. దీంతో దసరాలోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పలువురు సీనియర్ నాయకులు చెప్తున్నారు. మరి అప్పుడైనా మంత్రివర్గ విస్తరణ చేస్తారో లేదో చూడాలి.